హాయ్ అండి, వెల్కమ్ టు దియాస్ హోమ్ అండ్ కిచెన్. ఈరోజు చూపించే వీడియో ఇంట్లో ఆడవారికి చాలా యూజ్ అవుతుంది. ఇంట్లో స్పీడ్గా వర్క్ చేస్తుంటే ఇంట్లో గ్లాస్ ఐటమ్స్ పగిలిపోతాయి. అలాంటి వాటిని అందంగా ఏ విధంగా డెకరేషన్ ఐటమ్గా మార్చుకోవాలో, బయట నుండి కొనుక్కోకుండానే ఇంట్లో ఉండే వాటిని యూజ్ చేస్తూ ఇంటిని అందంగా ఎలా ఉంచుకోవాలో చూపిస్తాను. కొన్ని ఐటమ్స్ని యాడ్ చేస్తూ నేను ఇంటి లుక్నే మార్చేశాను. కిచెన్, టీవీ పాయింట్ దగ్గర, సింక్ దగ్గర ఇలా డెకరేషన్ చేసుకుంటే మనకు కూడా కిచెన్ ఓన్లీ వంట వండడానికి వెళ్ళే ప్లేస్ అనే ఫీలింగ్ కాకుండా ఇలాంటి ఎన్విరాన్మెంట్ చూస్తే మంచి ఫీల్ వస్తుంది. ఎందుకంటే ఆడవారు ఎక్కువగా కిచెన్లోనే సమయం గడుపుతుంటారు కాబట్టి. వేరే వాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే మన ఇంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్ చూసి మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇస్తారు. చాలామంది ఇంటిని ప్లాస్టిక్ ప్లాంట్స్ లాంటి వాటితో డెకరేట్ చేస్తారు. అలా కాకుండా ఇలా న్యాచురల్ ప్లాంట్స్తో డెకరేట్ చేస్తే మనకు ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఎక్కువగా అందుతాయి. ఈ వీడియో చాలామంది హౌస్ వైఫ్స్కి చాలా యూజ్ అవుతుంది. నా వీడియో చూశాక నిజమే అని మీరే చెబుతారు. అలా చెప్పాలంటే ఫస్ట్ మీరు ఈ వీడియో చూడాలి. వీడియోలో చూపించే గ్లాస్ బ్రేక్ అయింది. సో నేను వేస్ట్గా పడేయకుండా ఇలా చేశాను. ఇది ఎక్వేరియంలోని ఇసుక. దీనితో నేను ఈ డెకరేషన్ చేయబోతున్నాను. ఈ ఇసుకను 5 స్పూన్లు ఇందులో వేసుకున్నాను. ఇలాంటి ఇసుక మీ దగ్గర లేకున్నా పర్వాలేదు. నార్మల్గా బయట దొరికే ఇసుక ఉంటుంది కదా, దాంతో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా అందంగా ఉంటుంది. ఇవి కూడా ఎక్వేరియంలోని రాళ్ళు. బయట షాప్లో కేజీ వైజ్గా దొరుకుతాయి. ఇవి లేకున్నా పర్వాలేదు. నార్మల్ బయట రాళ్ళు ఉంటాయి కదా, అవి చిన్న చిన్న సైజువి తీసుకోండి. వాటిని బాగా వాష్ చేసుకొని వేసుకోండి. మీరు ఇంకా కలర్ఫుల్గా కనిపించాలి అంటే వాటికి నెయిల్ పాలిష్ వేసుకోండి. సేమ్ వీటిలాగే ఉంటాయి. వాటర్లో వేసినా కూడా కలర్ పోవు. తరువాత ఈ రాళ్ళు మునిగేంత వరకు వాటర్ పోసుకున్నాను. నెక్స్ట్ ఇలాంటి మనీ ప్లాంట్ని అందులో పెట్టుకున్నాను. చూశారు కదా ఎంత మంచి లుక్ వచ్చిందో. అసలు బ్రేక్ అయిన గ్లాస్తో చేసినట్టు లేనే లేదు. మా పాప దీన్ని కలర్స్తో డెకరేట్ చేయమంది. సో నేను దీన్ని ఇంకొంచెం అందంగా చేయాలని అనుకున్నాను. నా దగ్గర ఇలాంటి గోల్డ్ కలర్ ఉంది. ఈ కలర్ని బ్రష్తో పగిలిన పార్ట్ మీద నాకు నచ్చినట్టుగా కలర్ వేసి పైన పార్ట్ మీద కూడా కలర్ వేసుకున్నాను. ఇలా ఏ కలర్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత దీనిని 30 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. ఇక్కడ నాకు డిజైన్స్ ఏమీ రావు కాబట్టి నేను డిజైన్స్ ఏమీ వేయలేదు. ఒకవేళ మీకు డిజైన్స్ ఏమైనా వస్తే వీటి ప్లేస్లో డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ ముగ్గులు వస్తే ఏదైనా ముగ్గులు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. తర్వాత దీన్ని ఆరబెట్టుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంట్లో ఇలాంటి గ్లాస్ బౌల్స్ ఉంటాయి కదా, అందులో కొంచెం పెద్ద సైజ్ తీసుకొని సేమ్ ఇంతకు ముందు ఇసుక వేసి చిన్న చిన్న రాళ్ళను వేసి ఒక మనీ ప్లాంట్ పెట్టాము కదా, అలాగే ఇందులో కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలి. తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇది కూడా నాకు చాలా నచ్చింది. వీటిలో మనీ ప్లాంట్నే కాకుండా ఇండోర్ ప్లాంట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. నా దగ్గర మనీ ప్లాంట్ మాత్రమే ఉంది కాబట్టి దీనితోటి అన్ని రకాల డెకరేషన్ ఐటమ్స్ చూపిస్తున్నాను. అంతేకాకుండా మనీ ప్లాంట్ అయితే ఎలాంటి ఎన్విరాన్మెంట్లోనైనా పెరుగుతుంది. అంటే బయట ఎండలో అయినా లేకపోతే నీడలో అయినా. దీనికి మట్టి కూడా అవసరం లేదు, ఓన్లీ వాటర్ ఉంటే సరిపోతుంది. అందుకే నేను ఎక్కువ శాతం మనీ ప్లాంట్ పెట్టుకోవడానికి ఇష్టపడతాను. ఇది చట్నీ స్టోర్ చేసుకోవడానికి తెచ్చుకున్నాను. బట్ ప్లాంట్స్ పెడితే ఇంకా అందంగా ఉంటుంది అనిపించింది. సో ఇందులో కూడా ఇసుక లాంటివి వేసుకొని రాళ్ళు వేసుకున్నాను. మనీ ప్లాంట్స్ పెట్టుకున్నాను. ఈ జార్ సిరామిక్ కదా, చూడడానికి కూడా చాలా అందంగా అనిపించింది. మా అమ్మ వాళ్ళు అంటుంటారు మనీ ప్లాంట్ పెట్టుకుంటే అది ఎంత పెద్దగా పెరిగితే అంత మనీ ఉంటుంది అని. అది నిజమో కాదో తెలియదు కానీ ప్రజెంట్ జనరేషన్లో అందరి ఇళ్లలో మనీ ప్లాంట్ ఉంటుంది. దీన్ని మంచిగా పెంచినట్లయితే దీని ఆకులు చాలా పెద్దగా వస్తాయి. ఎంతంటే ఒక అరటి ఆకులో సగం అంత వరకు, అంతకంటే ఎక్కువ పెద్ద సైజులో పెరిగేవి కూడా ఉంటాయి. అందరి ఇళ్లలో ఇలాంటి కప్స్
అంటే కొంచెం పెద్ద సైజ్వి, ఎలా అంటే మనం బూస్ట్ తాగే లాంటివి, బర్త్డేలకు గిఫ్ట్గా ఇచ్చుకునే కప్స్తో ఇలా చేసుకోవచ్చు. వీటిని కూడా ఇసుక రాళ్ళు వేసి వాటర్ పోసి మనీ ప్లాంట్స్ పెట్టవచ్చు. అయిపోయిన ఐస్ క్రీమ్ బాక్స్లను కూడా ఈ విధంగా వాడుకోవచ్చు. ఇవి అయితే సింక్ దగ్గరైనా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇవి ప్లాస్టిక్వి, కింద పడినా బ్రేక్ కావు. మిగతావి అన్నీ బ్రేక్ అయ్యేలాంటివి కాబట్టి వాటిని పడిపోయే ప్లేసెస్లో పెట్టకపోవడం బెటర్. ఇంకా చిన్నపిల్లలకు దగ్గరగా ఉండకుండా కొంచెం ఎత్తులో దూరంగా పెట్టడం మంచిది. ఈ కలర్ డ్రై అయింది. సో వీటిలో ఫస్ట్ ఏ విధంగా వేసానో అన్నీ వేసి డెకరేషన్ చేసుకుంటున్నాను. రాళ్ళు ఇసుక వేయకుండా ఓన్లీ వాటర్ వేసినా కూడా బాగా ఉంటుంది. బట్ ఇలాంటి కలర్ఫుల్ రాళ్ళు వేస్తే అవి మరింత అందంగా ఉంటాయి. వీటి కింద హోల్స్ ఉండవు కాబట్టి డే బై డే వాటర్ మార్చుకోవాలి. ఇది చూసి మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇందులో మనం చిన్న చేపలు కూడా వేద్దాం అంటున్నారు. ఇది మీకు తెలుసా, మనీ ప్లాంట్ చెట్టుని మనం ఎవరైనా అడిగితే మనం ఎవరికి ఇవ్వద్దంట. ఒకవేళ కావాలి అంటే ఎవరికీ తెలియకుండా దొంగతనంగా తీసుకోవాలి అంట, లేకపోతే మన షాప్లో కొనుక్కోవాలి అంట. తెలిసి మాత్రం మీరు కూడా ఎవరు మనీ ప్లాంట్ చెట్టు ఇవ్వకండి. ఇది అందరూ అంటారు కాబట్టి కామన్గా నేను చెప్తున్నాను. ఇది కంపల్సరీ నమ్మాలని కాదు, ఇది చాలామంది చెప్పంగా నేను విన్నాను. ఈ ఐడియా మీకు బాగా నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. అయితే ఈసారి మీరు కూడా ట్రై చేస్తారా? అయితే కామెంట్ చేయండి. ఇది మీకు నచ్చి మరొకరికి చెప్పాలి అనుకునేంత నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను ఒక్కటి కూడా బయట నుండి కొనుక్కోకుండా ఇంట్లో ఉండే వాటితోటే ఈ వీడియోస్ మొత్తం చేశాను. చూడండి, ఇక్కడ టీవీ పాయింట్ దగ్గర పెట్టితే ఇది ఎంత అందంగా ఉందో. తర్వాత సింక్ దగ్గర, కిచెన్లో కూడా పెట్టాను. ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది కదా. ఇదే విధంగా నేను ఎక్వేరియం కూడా ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలో, డెకరేట్ చేసుకోవాలో తర్వాత నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీకు నచ్చిందా? అయితే నా వీడియోస్ని మర్చిపోకుండా ఫాలో కండి. థ్యాంక్ యూ.